హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, మీ హోమియోపతి ట్రీట్మెంట్‌కి గానీ, రెమెడీస్‌కి కానీ చాలా క్రేజ్ ఉంది కదా! సో, డయాబెటిక్ పేషెంట్స్‌కి స్పెషల్లీ బ్రేక్‌ఫాస్ట్ ఏది పెడితే బావుంటుందంటారు? వాళ్ళ డే స్టార్ట్ అవ్వడమే బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది కాబట్టి, సో, వాళ్ళకి ఏది ఎక్కువ ఎనర్జీ ఇస్తుందంటారు? మన హైదరాబాద్‌లో 10K రన్ అయితది. ఐడియా ఉంది కదా మీకు, మ్యారథాన్ రన్నింగ్. కరెక్ట్. అక్కడ పోతే మనకేం కనిపిస్తదంటే, ఎవరైతే ఉరుకుతారు కదా, చాలా మంది దాంట్లో అథ్లీట్స్, ప్రొఫెషనల్ అథ్లీట్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఏం పట్టుకొని ఉరుకుతారు చూసిండ్రా మీరు ఎప్పుడన్నా? ఈ గ్లూకాన్-డీలు ఉంటాయి కదా, అవి పట్టుకొని ఉరుకుతారు వాళ్ళు. అవును. ఎందుకు? అది తినంగానే వాళ్ళకు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తది. యెస్. ఈ గ్లూకాన్-డి ప్యాకెట్ లో ఏముంటది? తింటారు, తాగుతారు, తాగరు. ఓకే. పౌడర్ ఉంటది కదా, ఆ! ఆ! డైరెక్ట్ చేతిలో వేసుకొని తింటూనే ఉంటారు, ఉరుకుతూనే ఉంటారు. ఓహ్! కొందరు బాటిల్ కూడా పట్టుకొని ఉరుకుతారు. కానీ బాటిల్ అంటే హెవీ అయిపోతుంది కదా, పౌడర్ అంటే ఈజీ, జస్ట్ తీసుకోవడం, తినడం, ఉరకడం, అదే చేస్తారు. దాంతో ఇన్స్టెంట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది బాడీలో. ఎందుకు అవుతుంది అంటే, ఈ గ్లూకాన్-డి డబ్బాలో ఏముంటది అంటే గ్లూకోజ్ ఉంటది. అంటే గ్లూకోజ్ మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. కానీ ఇప్పుడు మనకు షుగర్ వ్యాధి ఉంది. ఇప్పుడు మనకు షుగర్ వ్యాధి ఉంటే, ఇప్పుడు మనం గ్లూకోజ్ తిన్నాం అనుకోండి, ఇన్సులిన్ దాన్ని బ్రేక్ డౌన్ చేయలేకపోతుంది. ఓకే. ఎందుకు? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. ఇన్స్టెంట్ ఎనర్జీ మనకు ప్రాబ్లం అవుతుంది. ఏమైతుంది, బాడీలో గ్లూకోజ్ ఇది పెరిగిపోతుంది, మెటబలైజ్ చేయలేకపోతుంది దాన్ని కరెక్ట్ గా, గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి బాడీలో. ఏమైతుంది, మనకు ఎంత షుగర్ మనం తీసుకున్నా దానికి రెసిస్టెన్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతూ మన షుగర్ వ్యాధి పెరుగుతూనే ఉంటది. ఓకే. అండ్ దాంట్లోకి వెళ్ళి ఎనర్జీ మనం సరిగా యూటిలైజ్ చేయలేకపోతాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకు ఉరుకుతుండు కదా 10K రన్లా, అట్లా ఎనర్జీ కూడా ఉండాలి మనకు. మళ్ళా మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలి. సో దానికి తగ్గట్టు మనం ఒక సింపుల్ గా బ్రేక్ఫాస్ట్ లో ఏం తినాలి అది డిస్కస్ చేద్దాం. నేను చాలా మంది పేషెంట్లు ఎవరికైతే షుగర్ HbA1c 10, 11, 12, 13 అట్లా ఉంటాయి కదా, వాళ్ళకు కూడా చెప్తాను, మీరు మార్నింగ్ టైం ఇటువంటి ఫుడ్స్ ప్రిఫర్ చేయండి అనేసి. ఇటువంటి ఫుడ్స్ ప్రిఫర్ చేస్తూ మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాము. అండ్ షుగర్ వ్యాధి పూర్తిగా మనకు మళ్ళీ రివర్స్ అవుతుంది అనమాట. ఓకే. చాలా వరకు తగ్గిపోతుంది. చాలా మందికి పూర్తిగా కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంకా టాబ్లెట్స్ అవసరమే లేదన్నట్టు కూడా అయిపోతుంది. అయితే ఏంటంటే ఫర్మెంటేటెడ్ ఫుడ్స్. ఇప్పుడు ఫర్మెంటేటెడ్ ఫుడ్స్ అని చెప్పంగానే అందరు, అరే ఇదేంది ఇంగ్లీష్ పదం, ఇది కొనేసి తీసుకొని రావాలనా అని అనుకుంటారు. కానీ అట్లా ఏం లేదు. మనం ఇడ్లీలు, దోశలు తింటాం కదా, అవి ఫర్మెంటేటెడ్. ఓకే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం తినే ఇడ్లీ, దోశలు దీంట్లో ఫుల్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి, సింపుల్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అది ఎంత ఫర్మెంట్ చేసినా మనకు దాంతో పాటు షుగర్ లెవెల్ పెరుగుతున్నాయి. అయితే ఈ ఫర్మెంటేటెడ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయి దాన్ని మనం మిలెట్ ఫర్మెంటేటెడ్ ఫుడ్స్ తోటి రిప్లేస్ చేస్తాం. ఓకే. మిలెట్ ఫర్మెంటేటెడ్ ఫుడ్స్ అంటే ఏంది? ఇప్పుడు కొర్రలు ఉన్నాయి, దాంతో ఇడ్లీలు చేసుకోండి. ఇప్పుడు చాలా మంది మీరు యూట్యూబ్ వీడియోల్లో చూడండి, వాళ్ళు ఈ కొర్రలతోటి, రాగులతోటి, జొన్నలతోటి ఇడ్లీలు, దోశలు, ఉప్మా అన్ని చేసుకుంటారు. ఆ వీడియోలు పోస్ట్ చేస్తారు. ఇన్స్టెంట్ ఉప్మా విత్ రాగి అని వీడియో పెడతారు. వాడు ఆ పిండిని నానబెట్టాడు మొత్తం నైట్, జస్ట్ డైరెక్ట్ కలితోటి చేసేస్తాడు. అట్లా లాభం ఉండదు. అంటే రాగులతోటి మనకు ఉంటుంది లాభం, కానీ దాని మొత్తం పొటెన్షియల్ బయటికి తీయాలంటే దాన్ని ఫర్మెంటేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు మీరు రాగులతో దోశలు చేసుకోవాలనుకున్నారు, డైరెక్ట్ అప్పటికప్పుడు కలిపి చేసుకోకండి. ఓకే. నానబెట్టండి. ఒక 12 hours 14 hours పోతే ఏమవుతుంది, అది ఫర్మెంటేట్ అవుతుంది. ఇప్పుడు మనం దోశ పిండి పెడతాం కదా, ఇప్పుడు గిన్నె ఎంత ఉందనుకోండి, నైట్ మనకి ఇక్కడ వరకే నానబెట్టి మొత్తం మార్నింగ్ ఇక్కడ వరకు ఎందుకు ఎట్లా వస్తుంది, అది ఫర్మెంటేట్ అవుతుంది. కరెక్ట్. సో ఈ రాగులతో చేసిన పిండి, కొర్రలతో చేసిన పిండి కూడా మీరు ఇంత పెడితే అది ఇక్కడ వరకు రావాలి, అక్కడ వరకు వస్తేనే అది ఫర్మెంటేట్ అయినట్టు కదా. ఇప్పుడు చలికాలం కాబట్టి మీరు 16 hours కూడా పెట్టుకోవచ్చు. అది ఎంత ఎక్కువ ఫర్మెంట్ అయితే మీ హెల్త్ కి ఎంత మంచిదని అనుకోవాలి మీరు. ఇప్పుడు దీంతో మీరు ఇడ్లీలు, దోశలు చేసుకొని తినండి, మీకు టేస్ట్ కూడా బాగుంటది, మీకు హెల్త్ కూడా బాగుంటది. మీకు ఏదైతే గ్లూకోజ్ స్పైక్ వస్తుంది కదా బాడీలో, అది రాదు. వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ అవుతుంది, సూపర్ హెల్ప్ అవుతుంది. మళ్ళీ అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే, ఎప్పుడైతే మార్నింగ్ మనం కార్బ్స్ తింటాం కదా, అంటే నార్మల్ గా ఈ చపాతీలు కూడా తినేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు కార్బ్ తినంగానే మనకు ఇట్లా ఇన్స్టెంట్ ఎనర్జీ అనిపిస్తుంది, మళ్ళా 2 గంటల తర్వాత డల్ అయిపోతాడు మనిషి. కానీ ఇక్కడ ఏమైతుంది, మనం ఫర్మెంటేటెడ్ ఫుడ్స్ తీసుకుంటున్నాం, దాంట్లో మళ్ళా మిలెట్లు, మళ్ళీ ఇంకోటి ఏంది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు. ఈ డెడ్లీ కాంబినేషన్ తోటి ఏమైతుంది, మనకు ఎక్కువసేపు యాక్టివ్నెస్ కూడా ఉంటది. 5-6 గంటలు కూడా మనిషి యాక్టివ్ ఉంటాడు. మళ్ళీ హై ఫైబర్ కంటెంట్ ఉంటది, దానివల్ల మధ్యాహ్నం ఎక్కువ ఆకలి కూడా అవ్వదు తొందరగా. అండ్ దీంతో మనకు వెయిట్ లాస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్లీప్ ప్రాబ్లంలు
ఇవన్నిటికి ఇవి పనికొస్తాయి అన్నమాట. రైట్. సో ఇడ్లీలు తిని మనకు కమెంట్ లో రాయండి, ఒక 10 రోజులు తిని చూడండి. ఎస్. డైలీ ఇడ్లీ తినమని అంటలేం మనం. అదే ఒకరోజు ఫర్మెంటెడ్ దోశ. ఫుడ్ విత్ మిల్లెట్స్. ఒకరోజు దోశ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, ఒకరోజు ఉప్మా, రాగి సంగటి. అది కానీ సంగటి మనం ఇది చేయం కదా, బట్ పెరుగు ఫర్మెంటెడ్ చేయం కదా. లైక్ రాగి మాల్ట్ లాగా నైట్ చేసుకుని అది మిక్స్ చేసుకోవచ్చు. అది పెరుగుతో మిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఫేమస్ పెరుగులో రాత్రి అన్నం నానబెట్టి సద్దన్నం. సద్దన్నం అది కూడా ఉంది కదా. సద్దన్నం అది కూడా ఉంటది, అది కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ సద్దనం పెట్టుకుంటాం కదా, దాన్ని గ్రైండ్ చేసి దాంతో కూడా దోశ చేసుకోవచ్చు. ఇప్పుడు కేరళలో అప్పం చేసుకుంటారు కదా, అది కూడా చాలా హెల్త్ కి మంచిగా ఉంటది. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు రాగి దోశలు కూడా బయట తింటారు. మనం రాగి దోశ ఇంట్లో చేసుకుంటే అంత క్రిస్పీ అవ్వదు. బయట ఎందుకు అవుతుంది? మైదా పిండి కలుపుతారు దాంట్లో. బయట తినకండి, ఎవరిని నమ్మకండి. మీరే ఇంట్లో కలుపుకొని మీరే దోశలు వేసుకోండి. అప్పుడు సాఫ్ట్ కూడా అవుతాయి, హెల్తీ కూడా అవుతాయి. రైట్. సో చాలా సింపుల్. మిల్లెట్స్ దోశ, మిల్లెట్స్ ఉప్మా, మిల్లెట్స్ చపాతీ, వాట్ ఎవర్ మిల్లెట్స్ ని మీరు రెగ్యులర్ దోశ పిండితోనే ఒకసారి ఆల్టర్నేట్ చేసి చూస్తే యుల్ గెట్ ద డిఫరెన్స్ అంటున్నారు డాక్టర్ చేతన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.